కాపు రిజర్వేషన్లను సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి నెలాఖరు వరకు గడువు ఇస్తున్నామన్నారు మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగి. అప్పటి వరకు రిజర్వేషన్లపై స్పష్టత లేకపోతే జనవరి 2 ఉదయం 9 గంటల నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామంటూ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు రాసిన లేఖ ప్రతిని ఇప్పటికే విడుదల చేసి 2021 హరిరామజోగి మరోసారి జగన్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేస్తున్న రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తామన్నారు. తమకు సహకరించాలని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు శాసనసభ్యులకు ఉత్తరాలు రాశారు. రాజ్యాంగ సవరణ చేయటం ద్వారా అగ్రవర్ణాల్లోని ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారికి 10% కోటాని కలగజేస్తూ రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టారు, కాపులకి రిజర్వేషన్ ఇచ్చే అంశం. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో ఎన్నికల మేనిఫెస్టో నా దగ్గరే ఉంది, కాపులకి రిజర్వేషన్ సౌకర్యం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అది బీసీలకి ఏ విధంగా కూడా నష్టం కలగజేయడానికి వీల్లేదు. ఆ పరిస్థితిలో అయితే వారు ఈ రిజర్వేషన్స్ కవర్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇవాళ కదా, అయితే ఏంటంటే దీనికి ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ఈ 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్ అగ్రవర్ణానికి సంబంధించిందే కానీ బీసీలకు సంబంధించింది కాదు. కాబట్టి దీనివల్ల బీసీలకు ఎటువంటి నష్టం లేదు. ఆ పరిస్థితిలో ఆ మేనిఫెస్టో ప్రకారంగా కాపులకి 5% రిజర్వేషన్స్ కల్పించి ఉండాల్సింది, కానీ ఇప్పటి వరకు కల్పించలేదు. దానికి మాకు కనపడుతున్నటువంటి కారణం ఏంటంటే, అసలు కాపులు ఆర్థికంగా బలపడటం అనేది ఆయనకి ఇష్టం ఉందా అనేటువంటి అనుమానం కలుగుతాను మాకు.